కానీ ఉన్నది ఒక్క కొడుకు ద్రోణుడికి. ఆ ఒక్క కొడుకుని అర్జునుడు కట్టి తీసుకొచ్చాడు. ఎక్కడ చంపేస్తారో అని ద్రోణాచార్యుల వారితో సహగమనం చెయ్యకుండా ఇతని కోసం బ్రతికున్న తల్లి తన తన భర్త దగ్గర విద్య నేర్చుకున్న శిష్యులే చంపేస్తారని ఎంత ఏడుస్తోందో. ఇక్కడికి రాలేదు కదా, ఇక కాసేపట్లో చంపి పంపించేస్తారని ఎంత బెంగపడుతోందో మనకొద్దీ పాపం. వాడంటే చంపేశాడు, అయిపోయింది. మీరెందుకు చంపేస్తారు? వద్దు. ఆ తల్లి బాధ మూట కట్టుకోకండి, పంపించేసేయండి. అనగలరా ఎవరైనా? అది దేశ ధర్మం. 5 కొడుకులు పడినన్నాళ్ళు కష్టాలు పడింది. అయిపోయింది కురుక్షేత్రం, అమ్మయ్యా పట్టాభిషేకం అవుతుంది, యువరాజులు అవుతారు అనుకున్న తరుణంలో 5 కొడుకులు పోయిన తల్లి మాట్లాడిన మాటలు ఇవి. ధర్మానికి పట్టాభిషేకం చేసి మాట్లాడింది. అటువంటి ద్రౌపదీదేవి పుట్టిన గడ్డ, అంత ధర్మానికి పట్టాభిషేకం చేసిన గడ్డ.